రాత్రివేళ నక్కల నుండి రక్షణ పొందడానికి ఆ మనిషి ఒక పెద్ద చెట్టుని లోపలో ఖాళీగా చేసుకున్నాడు. అతను బువైనకుండా అతను నచ్చి నక్కుడాలు కెల్లా ఉండినా అతను వమలలో కన్నలలను కిందిచుకున్నాడు. అతని వలలందరూ కూడా అలవు కమ్మల ఉపయోగించాడు. తరువాత ముందే కోసిన పలకలను ఆ నిర్మాణంలో జతచేశాడు. ఇప్పుడు అతని తుపాకీ మరియు సామాను ఉంచడానికి ఒక చోటు సిద్ధమైంది. 4 మూలల్లో మేకులు తగిలించి చుట్టూ కర్రలను కట్టి బలమైన కోటలాంటి ఇల్లు తయారుచేశాడు. వర్షం పడకుండా ఉండటానికి పైకప్పుపై చెట్టుతొక్కలు పరచాడు. కాని అది సరిపోలేదు. అతను ముందు భాగంలో చిన్న మేడ చబూత్రా కూడా చేయాలని అనుకున్నాడు. 2 అంచుల వద్ద రంధ్రాలు చేసి కొమ్మలను వంచి వాటిని అమర్చాడు. దాంతో ఒక వంకర గోడ మెహరాబ్ ఏర్పడింది. మధ్య భాగం ఖాళీగా ఉండటంతో బయట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మనిషి నిజంగా చాలా తెలివైనవాడు. అతను మట్టిని తీసుకుని నీటితో కలిపి మందమైన మిశ్రమం తయారుచేశాడు. ఆ తడిమట్టిని చెక్క గోడలపై పూశాడు. దాంతో లోపల వేడి నిలిచిపోతుంది. మధ్యలోని ఖాళీ భాగాన్ని అతను పారదర్శకాజుతో కప్పాడు. దాంతో బయట అడవి జంతువుల కదలికలు కనిపిస్తాయి. ఆ ఓపెన్ భాగం భయంకరంగా కనిపించకుండా ఉండటానికి అతను దగ్గరలోని కాయని మాస్ తీసుకుని పైపొరగా పరచాడు. దీంతో ఆశ్రయం ఇంకా అందంగా మరియు సహజంగా దాచబడినట్లు కనిపించింది. 2 వైపులా గోడలను చెక్క పలకలతో మూసి లోపల కొద్దిగా పొడిగడ్డి నింపడానికి స్థలముంచాడు. తరువాత పొడిగడ్డి పరచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ భాగాన్ని చెక్కతో మూసి మట్టిని పూసి పైభాగంలో కాయని అంటించాడు. ఇప్పుడు అతని ఆశ్రయం పూర్తిగా సిద్ధమైంది. చివరగా చెట్టు లోపలి ఖాళీలో ఒక పొయ్యి తయారు చేసి పైకి పొగద్వారం చిమ్నీ ఏర్పరచాడు. పని ముగిసిన తర్వాత బయట మంట వెలిగించి చికెన్ వేపి తిన్నాడు. నీటిని మరిగించి తాగాడు. పొట్ట నిండిన తర్వాత ఆశ్రయంలోకి వెళ్లి పొయ్యిని వెలిగించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరి మీకు ఆ యువకుడు తయారు చేసిన ఆశ్రయం ఎలా అనిపించింది?